బిఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. సోదరులారా, సోదరిమణులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు ఒప్పుడు దాకా కుక్కలు అనేకమైన చూశారు. ఒక్కొక్క కుక్క 500, 1000, 2000, 3000, 25,000, 50,000, మహా అయితే 1,00,00,000 రూపాయలు ఉంటుందా, 1,00,000 పెట్టుకుంటారా అని అనుకుంటారు. ఓకామి ఇది గొరిల్లాకి తోడేలుకి కలిసి క్రాస్ బీడ్గా పుట్టిన కుక్క. దీని ఖరీదు పెద్దగా ఏం లేదు. ఒక బెంగళూరు చెందిన సతీష్ అనే వ్యక్తి అమెరికా నుంచి తెప్పించాడు. దీని ఖరీదు వచ్చి కేవలం 50 కోట్లు మాత్రమే. దీనికి సంవత్సరానికి వచ్చి ఒక మెయింటెనెన్స్కి, కేవలం మెయింటెనెన్స్కి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. రోజుకి కాదు, పూటకి 3 కిలోలు చికెన్, 3 కిలోలు చికెన్ తింటుంది. ఒక 3 కిలోలు గేదె మాంసం అంటే బీఫ్ తింటుంది. దీని బరువు 8 దీని వయసు వచ్చి 8 నెలలు. దీని బరువు వచ్చేటప్పటికి 75 కేజీలు. ఏ మనిషి అన్నా ఒక 25 కిలోలు కాదు అంటే ఒక 50 కిలోలు మోస్తాడు. కానీ 75 కిలోలు అంటే 100 కేజీలకి ఒక 25 కిలోలు తక్కువ. దీని బరువు, అంత బరువు గల కుక్కని ఎలా మెయింటైన్ చేస్తారో తెలీదు. ఒక మనిషి ఒక కుటుంబాన్ని లేదా ఒక చిన్న ఊరిని సంవత్సరం పాటు పోషిస్తే కూడా 1 కోటి రూపాయలు కాదేమో. కానీ ఈ కుక్క ఒక మెయింటెనెన్స్ కానీ, ఈ కుక్క ఒక మేత కానీ, ఈ కుక్క ఒక తిండికి కానీ కేవలం 1 కోటి రూపాయలు కావాలి. ఇలాంటి కుక్కలు అనేకమైనవి ఉన్నాయంట. ఇంకో కుక్క ఉందంట, అదేదో కుక్క వెరైటీగా, అది చింపాంజీకిను ఇంకా దేనికో పుట్టిందంట. అది 29 కోట్లు అంట. మరి ఇంత కాస్ట్లీ కుక్కల్ని ఎందుకు పెంచుతున్నారు, ఏంటి దీని విషయం ఏంటనేది మనకు తెలీదు. దీని విషయాన్ని మనం బెంగళూరు వెళ్తే తెలుస్తుంది. దీన్ని కావాలని ప్రదర్శించడానికి కనీసం ఒక అరగంట కాదు, పావు గంట ప్రదర్శించినందుకు, దానికి వీడియో షో పెట్టినందుకు 25 లక్షలు ఇచ్చాడంట. మరి అంత పాపులారిటీ అయిన కుక్క ఇది. ఒక మందని, ఒక గేదెలు మందని సహితం నిలబెట్టేస్తుంది. ఒక గంట సేపు మంద ఒక గొర్రెల మంద కానీ, ఒక గేదెల మంద కానీ, ఏదైనా సరే దేనికి కూడా భయపడదంట. అది దాని గేంకరణ, అది లెగిస్తే, పైకి లెగిసి నుంచుందనుకో, దరిదాపుగా 7 నుండి 8 అడుగులు ఎత్తు కనబడుద్దంట ఆ కుక్క. అంత హైట్లో కనబడుద్దంట. అంటే 2 మనుషులు ఈజీగా భుజం మీద, ఒక మనిషి మీద ఒక మనిషి ఎక్కి నుంచుంటే వాళ్ళ తలకాయని అందుకుంటుంది. దాని పొట్ట దగ్గరికి ఒక మనిషి నుంచుంటే ఆయన పొట్ట దగ్గరికి వస్తుంది ఆ కుక్క. మనిషి కుక్క పొట్ట దగ్గరికి వస్తాడు. అంత భారీ కుక్క ఇది. మరి దీన్ని కుక్క అనాలో, కుక్క గారు అనాలో మరి తెలీదు. ఈ కుక్క ఖరీదు 50 కోట్లు అంట. అమెరికా నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొచ్చారు. బెంగళూరు చెందిన సతీష్. మరి ఈయన ఏం వ్యాపారం చేస్తాడో తెలియదు, కానీ ఈయన దగ్గర చాలా కుక్కలు ఉన్నాయంట. దరిదాపుగా ఒక 25-30 వేలు కుక్కలు, జాతులు కుక్కలు ఉన్నాయంట. అంటే నాకు తెలిసి కుక్క వ్యాపారం చేస్తాడేమైనా, లేకపోతే ఇంకేమన్నా రహస్య వ్యాపారాలు చేస్తాడేమో. అంత పెద్ద కుక్కని, అంత ఖరీదు గల కుక్కని ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నారో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.